మ్యామ్ అదర్ కంట్రీస్‌తో పోలిస్తే ఇండియాలో స్క్రీన్ టైమ్ 8 అవర్స్, 10 అవర్స్ అని చెప్తా ఉంటారు. దీనివల్ల డిస్టర్బ్ అయిపోతున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్‌కి నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీనే తీసుకుంటా. ఇద్దరూ వెల్ ఎడ్యుకేటెడే. అతనేమో మార్నింగ్ లేస్తే జాబ్‌కెళ్ళాలి. ఆమె ఇంటి దగ్గరే ఉంటది. సో, నైట్ అంతా ఈ సోషల్ మీడియా అడిక్ట్ అయిపోయి ఈ స్క్రోల్ చేసుకుంటూ 12 అయినా, 1 అయినా పడుకోకుండా, మార్నింగ్ ఎర్లీగా లేవకుండా, అతనికి ప్యాక్ చేయాల్సిన లంచ్ ప్యాక్ చేయకుండా, ఇంట్లో పనులు చేసుకోకుండా, అలా వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చేసి గొడవలకి దారితీసి అది ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోతుంది. ఇది చాలామంది ఫ్యామిలీస్‌లో జరుగుతున్నదే. ఈ టాపిక్‌కి చాలామంది కనెక్ట్ అవుతారు. దీనికి రీజను, సొల్యూషను ఎలా కరెక్ట్ చేసుకోవాలో మీ వేలో ఒక ఆన్సర్. టీవీలో వచ్చిన కొత్తలో ఆ టీవీ సీరియల్ వచ్చే టైంకి ఎవ్రీబడి యూస్ టు గెట్ కనెక్టెడ్ టు ద టీవీ. ఆ టైంలో ఏదైనా పని చేసినా కూడా టీవీ మీద స్క్రీన్ మీదే తలకాయ పెట్టి మిగతా పనులన్నీ చేసేవారు. ఇప్పుడు అట్లీస్ట్ ఆ ఫేస్ నుంచి పక్కకు వచ్చేసాం మనం. సో కమింగ్ టు యువర్ సిచ్యువేషన్, ఆ పర్టికులర్ దాని గురించి మాట్లాడేటప్పుడు తను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు, తను ఒక వర్కింగ్ హస్బెండ్ అయినప్పుడు, అతను మార్నింగ్ ఏదో ఒక టైంలో తన పని అంతా అయిపోయిన తర్వాత ఒక డిజిటల్ టైం అంటూ పెట్టుకుని షీ కెన్ ఎంటర్టైన్ హర్ సెల్ఫ్ బై వాచింగ్ వాట్ ఎవర్ షీ వాంట్స్. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేరు చోట వర్క్ రీచ్ వెళ్ళినప్పుడు కానీ, అతను వర్క్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ, తనతో నీకు దొరికే టైం చాలా లిమిటెడ్ టైం అయినప్పుడు దట్స్ అ వెరీ ప్రెషియస్ టైం. సో ఆ టైంని అతని కోసం నేను వీళ్ళిద్దరి కోసం అనుకుని షీ నీడ్ టు కీప్ దట్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఆ డిజిటల్ టైమింగ్ని పక్కన పెట్టుకుని దాన్ని సెగ్రిగేట్ చేసుకుని ఈ పర్సనల్ టైమింగ్ని కనుక తను ప్లాన్ చేసుకుంటే ఇష్యూస్ రావు. సో వాళ్ళని కూడా పక్కన పెడితే రూపా, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ యూ, మీ అండ్ ఎవ్రీ వన్, వీ నీడ్ టు గెట్ ఇన్ టు దట్ మోడ్ ఆఫ్ డిజిటల్ డీటాక్స్. దాని నుంచి టోటల్గా పక్కకు వచ్చేయటం అనేది, వీఆర్ ఆల్సో కనెక్టెడ్ ఫ్రెండ్స్గా కానీ అయి కానీ మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కానీ అదే లైఫ్ అయిపోతుంది. సో ఆ డిజిటల్ డీటాక్స్ టైం అంటూ ఉండాలి మనకంటూ కొంత టైం ఏదో ఒక టైంలో స్క్రోల్ చేసుకోవటం ఓకే, కానీ దానికి ఎడిక్ట్ అవటం వల్ల ఇట్స్ నో వేర్ హెల్ప్ఫుల్ ఇన్ ఎనీ మీన్స్. హెల్త్ వైజ్ చూసుకున్నా, రిలేషన్షిప్స్ వైజ్ చూసుకున్నా దానివల్ల మనకి నెగిటివే కానీ పాజిటివ్ ఏమీ లేదు. సో మ్యారీడ్ లైఫ్కి ఇది కనెక్ట్ చేసుకున్నప్పుడు దట్ లిటిల్ టైమ్ యూ గెట్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ త్రూ అవుట్ ద డే, దాన్ని మన ఇద్దరి కోసము అని పెట్టుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్నే నిద్ర లేగటం గురించి పక్కన పెట్టి ఈ రోజు ఈవినింగ్ హౌ యూ స్పెండ్ విత్ ఈచ్ అదర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. ఒక డైలాగ్, యూ కెన్ హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఈచ్ అదర్, యూ కెన్ టాక్ అబౌట్ ద హోల్ డే. ఆ డిజిటల్ మీడియాలో ఎవరి లైఫ్ స్టోరీలో చదివే బదులు మన లైఫ్ స్టోరీసే మనం ఒకరికొకరు మాట్లాడుకుంటే దెర్ ఈస్ సో మచ్ టు లెర్న్, ఎక్స్చేంజ్, ఇంప్రూవ్, యూనో చాలా గివ్ అండ్ టేక్ ఉంటుంది, బాండింగ్ పెరుగుతుంది. సో మచ్ డెప్త్ ఈజ్ దేర్ ఇన్ సైడ్ ఎ కాన్వర్జేషన్. ఇప్పుడు చాలామంది మ్యారీడ్ లైఫ్లో ఒక కాన్వర్జేషను, ఒకప్పుడు మనం వెనక్కి వెళ్తే కాన్వర్జేషన్ ఎక్కువ ఉండేది కాదు, కమ్యూనికేట్ చేసుకునేవారు ఏం చేయాలి అనే దాని మీద. బట్ ఇప్పటి జనరేషను దే లవ్ టు హ్యావ్ ఎ కాన్వర్జేషన్, దెర్ ఈస్ సో మచ్ టు టాక్. ఎందుకంటే ఇద్దరు వర్క్కి వెళ్తున్నారు, ఇద్దరికి డిఫరెంట్ లైఫ్స్ ఉంటున్నాయి. సో మనం ఎంటర్టైన్ చేసుకోకుండా ఇద్దరం కలిసి ఉన్నప్పుడు వై దాట్, ఆ రియలైజేషన్ ఈ అమ్మాయి తెచ్చుకోవాలి. ఓకే, షీఈస్ టూ మచ్ అబ్సెస్డ్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్ అనుకున్నప్పుడు ద లైఫ్ పార్ట్నర్ ఆల్సో కొంచెం దీన్ని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అప్సెట్ అయిపోయి మూడ్ ఆఫ్ చేసుకోకుండా ఓకే హోల్ డే ఐఎమ్ అవుట్, మేబీ షీ గాట్ అడిక్టెడ్ టు దిస్ అనుకుని దాన్ని పాజిటివ్గా తీసుకుని హీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ ఇన్ ఎ గుడ్ వే. ఎప్పుడు నువ్వు ఆ ఫోన్లోనే ఉంటున్నావని మనం కొంచెం బ్యాడ్గా రబ్ చేయకుండా, మార్నింగ్ ఏదో ఒక టైంలో చూడొచ్చు కదా, ఈవినింగ్ లిటిల్ టైమ్ ఐ హ్యావ్ ఫర్ యూ, ఐఎమ్ లాంగింగ్ టు సీ యూ, ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. మన ఇద్దరం కలిపి కొంచెం టైం స్పెండ్ చేద్దాం, మాట్లాడుకుందాం, వాక్కి వెళ్దాం, భోన్ చేద్దాం, మూవీకి వెళ్దాం, సంథింగ్. ఇతను కూడా తనతో ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా దెర్ విల్ బీ ఎ చేంజ్. రాదర్ గెటింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ హర్. సో ఇద్దరు ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసి, చాలా సింపుల్ థింగ్ రూపా అది. అండ్ దట్ టు వెన్ యూ సే షీ ఈజ్ ఎ హోమ్ మేకర్, షీ కెన్ ఆల్వేస్ సెగ్రిగేట్ ఎ డిజిటల్ టైమింగ్ ఫర్ హర్ సెల్ఫ్. కరెక్ట్. అండ్ మిగతా వాళ్ళం కూడా, ఎవరిమైనా మనం కూడా ఫ్యామిలీ టైంకి వచ్చేసరికి వీ నీడ్ డిజిటల్ డీటాక్స్ వెరీ స్ట్రాంగ్లీ. ఐ రికమెండ్ దట్ అండ్ ఐ వాంట్ టు ఫాలో మై సెల్ఫ్ స్లోలీ. చాలా బాగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే అయితే ఆమంతటా ఆమె తెలుసుకొని మారాలి, లేదా లైఫ్ పార్ట్నర్ ఆమెకు అర్థమయ్యే వేలో చెప్పి మార్చుకోగలరు. ఇది కూడా ఉంటుంది రూపా. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నాం, ఫోన్లో కూర్చుంటున్నాం, టేకింగ్ మీ ఇంక్లూడింగ్ మీ, పిల్లలు పడుకోవట్లేదు, పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు, పిల్లలు టీవీ చూస్తున్నారని వాళ్ళ మీద కంప్లైంట్ చేసే ముందు వీఆర్ నాట్ సెట్టింగ్ ఎనీ ఎగ్జాంపుల్ టు దెమ్.
అవును. మనమేమో బిజీగా టీవీలో అట్లీట్లోకి వచ్చిన పిల్లలు పడుకోవట్లేదు, పిల్లలు టీవీలు చూస్తున్నారంటే నో, దట్స్ నాట్ యాక్సెప్టబుల్ కదా. సో హోలిస్టిక్గా మనం ఫ్యామిలీలో ఒక అట్మాస్ఫియర్ మన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. రూల్స్ పెట్టక్కర్లా, ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఓకే ఫైన్, దే అండర్స్టాండ్, ఓకే దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు బి ఆన్ ఫోన్, లెట్ మీ గెట్ బ్యాక్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో రాదర్ కంప్లైనింగ్ అబౌట్ అదర్ పర్సన్, ఫస్ట్ మనం ఫాలో అయ్యి ఆ డిజిటల్ డీటాక్స్లోకి స్లోగా వెళ్ళిపోతే అట్లీస్ట్ దట్ ఫ్యామిలీ టైమింగ్స్ వెన్ అందరూ ఉన్నప్పుడు, దట్ విల్ బిల్డ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ గుడ్ రిలేషన్షిప్. రైట్.